హాయ్ వ్యూవర్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్లో 2019 ఎలక్షన్లో సంపూర్ణ మద్యపానం చేస్తాను ఎలక్షన్లో నగ్గగానే అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన లిక్కర్ స్కామ్లో ఈరోజు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. అండ్ దానికి సంబంధించి మనతో ఆ లిక్కర్ స్కామ్ ఎలా జరిగింది, అసలు దాని పూర్వపరాలు ఏంటి అనే దాని గురించి డిస్కషన్ చేస్తాయి. మనతో ఈరోజు ప్రముఖ దుర్గా వాట్లమణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఏంటండి అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటి, ఎక్కడి నుంచి మొదలైంది? లిక్కర్ స్కామ్ ఎక్కడి నుంచి మొదలైంది అని తెలుసుకునే ముందు అసలు వీళ్ళు 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం పెట్టారు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని ఆయన అంటే, వీళ్ళు నెగ్గాక సజ్జల్ లాంటి వాళ్ళు ఆయనకు తెలియక ఏదో చెప్పాడు, విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని మేనిఫెస్టోని మార్చి 2024 ఎన్నికల ముందు మీ దగ్గరికి మేము సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాకే వస్తాము, ఓటు అడుగుతాము అని చెప్పి మాట తప్పారు. అంటే ఆయన మాట తప్పడు, మడమ తిప్పడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. కానీ ఆయన తప్పేదే మాట, ఆయన తిప్పేదే మడమ. అయితే మీరు ఎప్పుడు మొదలైంది, మీరు కనుక వేబ్యాక్ వెళ్తే 2014-19 మధ్య ఈయన చేసిన పాదయాత్ర ఏంటనుకుంటున్నారు మీరు? ప్రజల కోసం చేశాడా? కాదు. ఆయన ఏం చేశారంటే ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి, లేదు ఒక్కొక్క జిల్లా మీరు తీసుకుంటే, ఒక జిల్లాలో అసలు ఏంటి ఇక్కడ దొరికేది, మనకి ఏ ఖనిజాలు దొరుకుతాయి, ఇక్కడ అసలు ఏమేంటి ఉంటాయి, మనకి మనం ఏది ఆక్రమించవచ్చు, అట్లా ఒక్కొక్క జిల్లా మీద ఫోకస్ పెట్టి మీరు తీసుకుంటే రాయలసీమ మైనింగ్ కదా, అవును. అట్లా మీకు వైజాగ్ వచ్చేసరికి భూములు, అలా ఒక్కొక్క జిల్లా మీద ఫోకస్ పెట్టి ఎక్కడెక్కడ ఏది దోచుకోవాలో, ఏ జిల్లాలో ఏ వనరులు ఉంటాయి పుష్కలంగా ఉన్నాయో చూసుకుని వాటి మీద కన్నేసి 2019 నుంచి 2024 మధ్య, ఇప్పుడు మనం మద్యం కుంభకోణం ఒక 90,000 కోట్లు మీరు అనుకుందాం, పోనీ 50,000 కోట్లే వేసుకోండి. 50,000 కోట్లలో ఒక 5,000 కోట్లు వాళ్ళు వీళ్ళు పంచుకుంటే మొత్తం పోతే ఓ 45,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లోకి వెళ్ళాయి. ఇది ఓన్లీ మద్యానికి సంబంధించి. మరి మైనింగు, మరి ఇసుక, మట్టి, భూములు, మరి ఇవన్నీ ఇంకా ఎన్ని ఉన్నాయి, అంతులేనన్ని. అంటే ఇది ఒక ఏమంటారు, తరగని నిధి, తరగని ఒక స్కామ్, అన్ని స్కాములు. కాబట్టి ఈ రకంగా ఆయన చేసి 2019లోనే వీళ్ళు ఈ మద్యం అంటే ఏమంటారు స్కీమ్ అనేది తీసుకొచ్చారు. వాళ్ళ పాలసీ ఏం పాలసీ, ప్రభుత్వ పాలసీ కింద వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళు ఇంకో పని ఏం చేశారంటే 2014-19 మధ్య అసలు లిక్కర్ ఆదాయం ఎంత ఉంది, వాళ్ళు ఏ బ్రాండ్లు పెట్టారు, అసలు ఎంత అమ్మకాలు జరుగుతున్నాయి, ప్రజలు ఎలా దీన్ని రిసీవ్ చేసుకున్నారో చూసుకున్నాక మనం దీనివల్ల మనకు గిట్టుబాటు కాదు అనే ఒక కన్క్లూజన్కి వచ్చి, సో వెంటనే ఏం చేశారు వాళ్ళు, ఒక ప్రభుత్వమే తీసుకుని, ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలోనూ అలా జరిగి ఉండకపోవచ్చు, ఒక మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకుని మంచి పని చేసిందా? ఏం చేశారు, మొత్తం మంచి బ్రాండ్స్ అంతా కూడా బ్యాన్ చేసి వాళ్ళు డిస్టిలరీసే వాళ్ళు సొంతం చేసేసుకుని, ఆదాన్ కావచ్చు, మరొకటి శ్రీ లీలా ఏదో ఒకటి ఉంది కదా, ఇట్లా మొత్తం అన్నీ వాళ్ళు కబ్జా చేసి వీళ్ళు లిక్కర్ తయారు చేయడం మొదలుపెట్టి, అది కూడా చీప్ లిక్కర్స్, అది కూడా ఎవరి పేరుతో, ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి పేరుతో జే బ్రాండ్ లిక్కర్ తయారు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల మంచి ఏ విధంగా కోరుకున్నాడు, వాళ్ళని ఏ రకంగా చంపదలుచుకున్నాడు, వాళ్ళ ఆరోగ్యాలు ఏ రకంగా నాశనం చేయదలుచుకున్నాడు, మీకు ఇక్కడ బీజం పడింది. పడ్డాక ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మీరు డిస్టిలరీస్ అనుకుందాం, సో మీతోటి ఒక ఒప్పందం చేసుకుంటారు, నువ్వు మా మద్యాన్నే అమ్మాలి, నువ్వు ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి. సపోజ్ మీకు ఫస్ట్ 12% చెప్పారు, చెప్పి ఒక నెల అయ్యాక వాళ్ళు ఏమన్నారంటే మాకు 12 గిట్టుబాటు కాదు, నువ్వు 18 ఇవ్వాల్సిందే, మీరు ఇవ్వలేరు, సో మీరు కట్. ఆ రకంగా ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చారు. తర్వాత ఈ మంచి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేశారు, వాళ్ళని కూడా పర్సంటేజ్లు అడిగారు, మాకు ముడుపులు ఇవ్వండి అని. వాళ్ళు మేమెందుకు ఇస్తాం, మాకు అవసరం లేదన్నారు. అయితే పొండి అన్నారు.
అందులో కూడా ఎవడైనా కాంప్రమైజ్ అయ్యి ముడుపులు ఇస్తే వాళ్ళకి కొద్దిగా అవకాశం యథేచ్ఛగా రేట్లు పెంచుకునే అవకాశం కూడా ఇచ్చారు వాళ్ళకి. అంటే ఇప్పుడు రూపాయి అన్నది వీళ్ళు 200 పెట్టుకున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు 2 రకాలు, ఒకటి మద్యం తయారు చేయటం వాళ్ళ సొంతం, 2 ఆ మద్యం వల్ల హెల్త్ పాడవుతుంది, అది ఎంత తాగినా కూడా కిక్కు రాదు వాళ్ళకి. అంటే మీరు వాళ్ళు ఎంత తెలివిగా చేశారో చూడండి. ఇక్కడ కిక్కు రాకపోవడం అనేది మీరు గమనించండి. అంటే ఒక మనిషి తాగేది ఎందుకు? ఇప్పుడు మనం కొంతమందిని చూసి జాలిపడాలి. ఎవరు తాగితే మనం జాలిపడాలంటే కాయ కష్టం చేసుకునేవాళ్ళు. ముఖ్యంగా ఈ మనకి ఇవన్నీ మురికి అంతా క్లీన్ చేస్తారు చూడండి, శానిటేషన్ వాళ్ళు అలాంటి పని చేయటమే వాళ్ళకి పాప నిజంగా కష్టం. అలాంటి వాళ్ళు తాగుతారండి. అది ఎంత తాగినా వాడికి కిక్కు రాదు, ఆ రోజు చేసిన పని మర్చిపోలేడు వాడు. అలాంటి వాడు డబ్బులు తగలేసుకుని ఈ పనికి మాలిన మద్యం తాగి వీళ్ళందరికీ ఒళ్ళు గొల్లయ్యి, ఇల్లు గొల్లయ్యి, భార్య పుస్తలు అమ్మి ఆఖరికి ఏం జరిగింది? చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ మీరు చూసారు 7,000 మంది ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో ఈ కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్ళు. అది కూడా 2019-24 మధ్యలో ఒక్క తూర్పుగోదావరి. సో దాన్ని బట్టి మిగతా జిల్లాల్లో ఎంతమంది వెళ్ళిపోయి ఉంటారు. వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయితే ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేసుకుంటా కూడా ఫీజిబిలిటీ లేదు, తీసేశారు. అంటే వీళ్ళు చాలా గొప్పవాళ్ళు కదా, అందుకని మీరు ఆరోగ్యశ్రీలో మీ హెల్త్ బాగైపోతే ఎట్లా? బాగా అవ్వకూడదు. సో ఆ రకంగా చేసండి. అంటే ఎంత క్రూరత్వం అంటే మొత్తం అంతా ఈ బ్రాండ్స్ అంతా ఈ రకంగా చేసి వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇప్పుడు మీరు సపోజ్ మీరు హైదరాబాద్ వెళ్తారండి, మీరు 2 బాటిల్స్ తెచ్చుకుందాం అనుకుంటారు. అది కూడా మీరు తెచ్చుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర పెట్టేసి వాళ్ళు ఆ 2 బాటిల్స్ మీరు పట్టుకెళ్ళకూడదు. ఎందుకంటే మీరు మంచి మద్యం ఇస్తే మళ్ళీ మిగతా వాళ్ళు కొనరు కదా కానీ వాళ్ళ డబ్బులు మాత్రం వాళ్ళు చెక్ పోస్ట్ నుంచి ధారాళంగా వాళ్ళు పంపించుకున్నారు. చెక్ పోస్ట్ ధారాళంగా పంపించుకున్నారు కానీ చెక్ పోస్ట్లో పెట్టిన ఎంప్లాయీస్ జీతాలు ఇచ్చిన స్థితి కూడా లేదు. ఇవ్వరు, ఎందుకు ఇస్తారు? భలే వాళ్ళే మీరు. అంటే మంచి మేము ఎప్పుడు చెయ్యం సార్, మీరున్నదే మా కోసం. అంటే మీ జన్మ తరించాలంటే మీరు మాకు సేవ చేయాలి, అది వాళ్ళ పాలసీ. సో మొత్తానికి ఈ మద్యం కుంభకోణం అనేది అలా మొదలయ్యి ఇది ఎక్కడికి వెళ్ళిందంటే ఒక కసిరెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మనకి ఇటీవల అసలు ఎప్పుడూ మన కల్లో కూడా ఊహించిన పేర్లన్నీ బయటకు వచ్చాయి. గోవిందప్ప బాలాజీ, ఇప్పుడు నిన్న మీకు మాణిక్య ఠాకూర్, ఆయన ఎవరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ఆయన అన్నాడు అసలు మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని మించి భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఇందులో కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే బాలాజీ గోవిందప్ప గారి పేరు వచ్చిందో ఇందులో భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్లో. ఇది నేను గతంలో కూడా చెప్పానండి, ఖచ్చితంగా ఆవిడది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈయన్ని విచారిస్తే సరిపోదు. ఇంకో మాట కూడా అన్నారు, ఎవరు మాణిక్య ఠాకూర్ గారు. ఆయన ఏమన్నారంటే మీకు రిషికొండ ప్యాలెస్ ఏదైతే కట్టించారో అది భారతీరెడ్డి కట్టించారు, ఆవిడ దగ్గర ఉండేది ఆవిడ కోసం. తర్వాత భూములు ఏవైతే కబ్జా చేశారో వైజాగ్లో వాటిలో కూడా ఈవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది భారతీరెడ్డిది. కాబట్టి భారతీరెడ్డిని మీరు విచారించాలి, ఆవిడ పేరు కూడా చేర్చాలి అంటున్నారు. ప్రభుత్వ పాలనలోనే భారతీరెడ్డి ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా ఉందని చెప్పి వినికిడి. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో ఏదైతే వాళ్ళు ఆఫీస్ పెట్టుకున్నారో ప్రతి దాంట్లో ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉండేది అనేది ఆయన క్లియర్ కట్గా ఇవాళ చెప్పడం జరిగింది. అంటే ఒక కాంగ్రెస్కి సంబంధించిన ఒక సీనియర్ నాయకుడే చెప్పారంటే అందులో ఖచ్చితంగా అబద్ధం ఉండదు. ఎందుకంటే అంత తొందరగా ఎవరు మాట్లాడరు అన్లెస్ అంటిల్ వాళ్ళ దగ్గర వివరాలు ఉంటే తప్ప, నిజమైన వివరాలు ఉంటే. సో ఈ మద్యం కుంభకోణం ఇట్లా మొదలయ్యి 3,600 కోట్లు వాళ్ళు తాడేపల్లికి పంపించినా లేదు దుబాయ్కి పంపించినా, అంటే ఇది ఓన్లీ ముడుపులు మనం మాట్లాడుతున్నాం. డిస్టిలరీస్ దగ్గర నుంచి తీసుకున్న ముడుపుల వరకే 3,600 కోట్లు వచ్చింది. అంటే ఈ 3,600 మనం అంతకుముందు చెప్పినట్టుగానే నిన్న సిట్టు కూడా అదే చెప్పింది, 60 కోట్లు ప్రతి నెల రాజకసిరెడ్డి అండ్ మిథున్ రెడ్డి ద్వారా తాడేపల్లికి వెళ్ళింది. అంటే మనం మొన్నటి వరకు రాజ్ కసిరెడ్డి మొత్తం ఇన్ అండ్ అవుట్ అనుకున్నాం, కాదు రాజ్ కసిరెడ్డి అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సాయంకాలం మొత్తం వివరాలు ఇస్తే ఆదాయ వ్యయాలు లేదు ఆ రోజు అమ్మకాలు అన్ని వివరాలు ఇచ్చాక ఆ డబ్బు మిథున్ రెడ్డికి వెళ్తే మిథున్ రెడ్డి ద్వారా అది తాడేపల్లికి వెళ్ళడం, తర్వాత మిగతా చోట్లకి పంపిణీ కావడం జరిగింది. తర్వాత దుబాయ్కి కూడా పంపించారు. దుబాయ్కి పంపించాక ఇంకోటి ఏం జరిగింది, వీళ్ళు ఐఐటీస్ని ఐఐఎమ్స్ని వాళ్ళు ఉపయోగించుకున్నారు.
ఉపయోగించుకోవటంలో మనకి మన మురళీధర్ రావు పేరు వచ్చింది తెలంగాణ ఎవరు ఇంజనీర్, ఆయన దగ్గర పనిచేసే శ్రవణ్ పేరు బయటకు వచ్చింది. ఆ శ్రవణ్కి ఈ మురళీధర్ రావుకి చెందిన ఒక ఫ్లాట్ దుబాయ్లో ఉంటే ఈ శ్రవణు మిగిలిన ఐఐటియన్స్ ఆ ఫ్లాట్లో ఉన్నారని కూడా వచ్చింది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, అసలు ఈ మొత్తం మద్యం కుంభకోణంలో మీకు చెక్ పోస్ట్ నుంచి ఇంత డబ్బు వెళ్ళింది అంటే ఎలక్షన్స్ ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా, కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా, దీని మీద కూడా దృష్టి పెట్టాలి అని గతంలోనే చెప్పాను నేను. సో ఇప్పుడు ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏమంటే ప్రతి శాఖలోనూ కోవర్ట్స్ ఉంటారు. సో ఆ రకంగా అక్కడ ఏమైనా జరిగిందా రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా, ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇంత డబ్బు మీరు అట్టపెట్టెల్లో పెట్టి చెక్ పోస్ట్ నుంచి మీరు పంపించారు, సూర్యాపేట దగ్గర వరకు వెళ్ళి అక్కడ వ్యాన్లో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మార్చి వ్యాన్లు, అంటే ఎట్లా జరిగింది ఇది? అంటే ఇది చిన్న బ్రెయిన్ కాదండి, ఇది సజ్జల బ్రెయిన్ ఇందులో ఉందా, విజయసాయిరెడ్డిది ఉందా? ఎందుకంటే విజయసాయిరెడ్డిని కెనాట్ డినై. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇవాళ ఆయన నేను అన్ని నిజాలు చెప్తానన్నారు కాబట్టి అరెస్ట్ కాలే ఇంతవరకు, విషయానికి సంపూర్ణంగా సహకరిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి సహకరించట్లేదు కాబట్టి అరెస్ట్ అయ్యాడు ఆయన. ఇప్పుడు ఆయన నోరు విప్పాలి. అదేవిధంగా నెక్స్ట్ ఎవరు, ఇవాళ నారాయణ స్వామి గారు రాలేదు అంటే నారాయణ స్వామిని జగన్మోహన్ రెడ్డి వెళ్ళొద్దన్నారా? ఇప్పుడు ఆయన ఒక 2 విషయాలండి ఇక్కడ నారాయణ స్వామి విషయంలో ఏంటంటే, ఆయన ఒకవేళ మర్చిపోయాను గుర్తులేదు అని ఆ 3 డైలాగ్స్ ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయన డైరెక్ట్గా ఏం చెప్తున్నాడండి, ఇవాళ విచారణకు రమ్మంటే నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను విచారణకు రాలేను అని చెప్తున్నాను. ఇక్కడ విచారణకు రాలేను అని చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళొద్దని ఉంటారు. కానీ ఒకవేళ రేపొద్దున విచారణకు వచ్చాక ఈ డైలాగ్స్ కనుక సిట్టుకు చెప్తే ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఇంకొకటి ఏంటంటే, యాక్చువల్గా నిన్న ఆయన ఒక మాట మాట్లాడారు, నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో నాకు ఒక మచ్చ లేదు అని. సో ఇప్పుడు ఆయన సంతకం ఎవరన్నా ఫోర్జరీ చేశారా మొత్తం? ఎందుకంటే ఈ పాలసీ అంతా కూడా నారాయణ స్వామికి తెలియకుండా జరిగిందా? మీరు గత ప్రభుత్వ హయాంలో ఏ శాఖామాచుడికి కూడా ఆ శాఖ గురించి తెలియదు, మీరు గమనిస్తే ఎక్కడా లేదు. కాబట్టి ఇప్పుడు ఈయనకి తెలియకుండా ఇది జరిగిందా నారాయణ స్వామికి? ఈ మద్యం పాలసీ అనేది ఆయనకి తెలియకుండా, అంటే దానికి నిన్న సజ్జల తెలుసు అన్నట్టు మాట్లాడారు. సో ఇందులో ఏం జరిగింది అనేది తెలియాలి. అసలు ఒక ప్రభుత్వం మద్యం పాలసీ తీసుకోవటం ఏంటి, తర్వాత ఉపాధ్యాయుల్ని అక్కడ కౌంటర్లో కూర్చోబెట్టడం ఏంటి, అది కరోనా టైంలో చరిత్రలో జరిగిన విషయాలన్నీ జరిగాయి. సో ఇప్పుడు ఈ దుబాయ్కి వెళ్ళింది ఏ విధంగా వెళ్ళింది, ఈ తాడేపల్లికి వచ్చిన డబ్బు ఎలా వచ్చింది, అసలు మీరు ఎందుకు డిజిటల్ వాడలేదు? ఒకవేళ మిథున్ రెడ్డి చాలా గొప్ప పర్సన్, 3 సార్లు ఆయన ఎంపీగా ఎన్నికయ్యాడు అంటే మిథున్ రెడ్డి అసలు ఎందుకు మీరు డిజిటల్ పేమెంట్స్ తీసుకోవట్లేదని ఎందుకు ప్రశ్నించలేదు ఒక ఎంపీగా ఉండి? బికాజ్ నేను నేషనల్ లెవెల్, నాకు లోకల్ తెలియదు అన్నాడు కదా. బట్ నువ్వు ఎంత నేషనల్ లెవెల్ అయినా ఇక్కడి నుంచే కదా వెళ్ళావు. సో ఇక్కడ నువ్వు ఒక క్యాష్ తీసుకుంటున్నారు, క్యాష్ అండ్ క్యారీ విధానంలో మద్యం అమ్మకాలు జరిగాయి అన్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు? అంతే కదా. మొత్తం మద్యం లావాదేవీలన్నీ మిథున్ రెడ్డి గారి కన్సర్న్లోనే జరిగినాయి ఆయన చెప్తున్నారు. ప్రతి పైసా కూడా మిథున్ రెడ్డి కన్సర్న్లో జరిగింది. వీళ్ళు ఏమంటున్నారు, అసలు మద్యం కుంభకోణమే లేదు, ఇవన్నీ ఏంటి అని. మరి కుంభకోణం లేకపోతే సిట్టాను. అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఆయన ప్రభుత్వమే చేస్తే కుంభకోణం అలా జరుగుతుంది అని చెప్పి డైలాగ్ చేస్తున్నాడు. ప్రభుత్వంలో అసలు కుంభకోణం అంటే పదవే మీకు తెలియదు, ఎందుకంటే మొత్తం కుంభమే మీ దగ్గర ఉంది కదా. ఇంకొకటండి, ఆయన ఇవాళ ఇంకో డైలాగ్ అన్నాడు, గిర్రం తిరిగితే 3 ఏళ్ళు అయిపోతుంది, గిర్రం తిరిగితే మనమే వస్తాము, గిర్రం తిరిగితే మీరు జైలుకి వెళ్తారని మనం ఎవరు అంబటి రాంబాబుకి చెప్తున్నాం. అదేవిధంగా సజ్జల మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఏంటి, చాలా మంచి, అందరూ మంచివాళ్ళే, ఆయన మంచివాడు అందగాడు అంతంత మాత్రం వాడు అంటే వాళ్ళు డెఫినెట్గా జైలుకి వెళ్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తెలిసే మిథున్ రెడ్డి జైలు అనేది జరిగిందండి. కాబట్టి ఇప్పుడు ఆయన నారాయణ స్వామిని ఆపాడా, నారాయణ స్వామి వస్తారా, నారాయణ స్వామి వచ్చాకే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది నా ఉద్దేశం అయితే. ఎందుకంటే ఈయన అసలు మొత్తం జరిగింది చెప్పాలి కదా. సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ నిజంగా జరిగితే సిట్ సక్సెస్ అయినట్టే. ఒక ఏడాది కాలంలో సిట్ ఇంత ఇదిగా అసలు వాళ్ళు 3వ కంటికి తెలియకుండా ఇన్ని వివరాలు సేకరించి గూగుల్ టేక్అవుట్ కావచ్చు, లేకపోతే వాళ్ళు మొత్తం డన్నులు 10 డన్నుల ఫోటోలు తీసి, అసలు నేను ఫోనే వాడను అన్న జగన్మోహన్ రెడ్డి
రెడ్డి గారికి ఫోన్ రెగ్యులర్ గా ఏ రోజు మీకు మనుషులే వచ్చి అన్ని చెప్తుంటే అంటే గోడకి చెవులు ఉంటాయనే దానికి ఆయన చాలా బాగా నమ్ముతాడు అనమాట. అందుకని ఆయన మరి సైగల ద్వారా తెలుసుకున్నాడో పేపర్ మీద రాసి ఇచ్చారో అంటే మాటలు లేకుండా మూకీ చిత్రం లాగా మొత్తం జరిగిందా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ఏమనాలి మద్యం కథా చిత్రమా మద్యం స్కామ్ కథా చిత్రమా మనకు తెలియదు. మొత్తానికి ఇది ఇంతవరకు ఆగిందండి. సో ఇది ఫర్దర్గా ఏం జరుగుతుంది, నారాయణ స్వామి గారు ఎప్పుడు వస్తారు, మరి మన విజయసాయి రెడ్డి గారు అప్పుడే ఈ శనివారానికి 15 రోజులు అయిపోతుంది ఆయన ఒక ట్వీట్ చేసి. సో మరి ఆయన కర్మ ఫలితాన్ని ఆయన వివరిస్తారా, జగన్మోహన్ రెడ్డి కర్మ ఏమవుతుంది, కాలుతుందా కాలదా, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అయితే కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ అసలు ఈ డిస్టిలరీస్ అన్నీ మేము పెట్టినవి కాదు, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు పెట్టిన డిస్టిలరీలే, వాళ్ళు ఇచ్చిన బ్రాండ్లే మేము సప్లై చేసాం తప్ప మేము కొత్తగా తీసుకొచ్చినవి ఏం లేదని చెప్పి చెప్తున్నారు. అంటే మరి ఆదాను ఈ లీలానా శ్రీలీలానా అవన్నీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చినవి కాదు కదా. ఇప్పుడు వాళ్ళు మ్యాక్డొనాల్డ్స్ లేకపోతే ఇంకేవో అలాంటి బ్రాండ్స్ పెట్టారు తప్ప మరి అవే కదా ఇప్పుడు ఆ బ్రాండ్స్ అన్నీ మళ్ళీ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి మీ హయాంలో అవి లేవు కదా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి పాలసీనే మీరు ఫాలో అయ్యి ఉంటే ఈ జే బ్రాండ్స్ ఎందుకు వచ్చాయి కదా. మీరు అసలు ఎవరు శ్రీధర్ రెడ్డి ఎందుకు వచ్చాడు పిక్చర్లోకి, శ్రీధర్ రెడ్డి ఎందుకు బెదిరించాడు, మీరందరూ బెదిరించి వ్యాపారాలు మొదలు పెట్టారు కదా. ఇప్పుడు మీరందరూ మొత్తం 11 మంది జైలుకి వెళ్ళారు, ఇవాళ 12వ వాడు మిథున్ రెడ్డి. కాబట్టి మరి వీళ్ళందరూ ఇప్పుడు సిట్ దగ్గర ఏ ఆధారం లేకపోతే ఇందులో ఒక్కడైనా బయటకు వచ్చి ఉండాలిగా. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి పాలసీ అయితే ఇవాళ రేట్లు చాలా తక్కువ ఉండి మంచి మద్యం దొరికిండేది, 5 ఏళ్లలో ఇంతమంది చచ్చిపోయి ఉండరు. మరి ఇన్ని పరామర్శలు లేకపోతే ఇన్ని శవాలకు వెళ్తావు కదా, ఇంతమంది తాగి చచ్చిపోతే మీరు ఎందుకు పరామర్శించలేదు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నామా. నీకు శవం కనిపిస్తే నువ్వు ఆగలేవు కదా. అంటే మరి నువ్వు తయారు చేయించిన లిక్కర్ తాగి చచ్చిపోయారు కాబట్టి అక్కడికి వెళ్తే నీ గుట్టు రట్టు అవుతుంది. అందుకని అంతట్టు ఈ జే బ్రాండ్సే కాకుండా మీరు చెప్పినట్టుగా ఆ రేట్లకి కొనుక్కోలేక నాటు సారాకి వీటికి బలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఇందాక కిక్ అన్నాను చూడండి, ఆ కిక్ ఎక్కక ఇది తాగి మళ్ళీ నాటు సారా తాగి వాళ్ళు మొత్తం 2 రకాలుగా హెల్త్లు పాడయ్యి ఇప్పుడు ఏ రకంగా చూసినా దీని బాధ్యత అప్పటి వైసీపీ ప్రభుత్వం అందండి. ఇంతమంది ప్రాణాలు ఇంతమంది ఉసురు పోసుకున్నాడు ఆయన ప్రాణాలు తీసి. సో అందుకు ఇంతకింత ఫలితం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనుభవించాలండి. జగన్మోహన్ రెడ్డితో పాటు మొత్తం చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా అనుభవించాలి. ఇవాళ వైవి సుబ్బారెడ్డి మాట్లాడతాడు, మరొకరు మాట్లాడతారు, ఎవరు ఎన్ని మాట్లాడినా ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు కోరుకుంటున్నది ఒకటే, జగన్మోహన్ రెడ్డికి కనీసం ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష పడితే అప్పటికి కానీ అంటే వీళ్ళందరి ఆత్మలకి శాంతి అయితే చేకూరదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జైలు శిక్ష పడుతుందంటారా? పడి తీరాలి సార్, పడుతుందనే మనం ఆశిస్తున్నాం. ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు కాబట్టి. మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగి ఉండకపోతే మీకు ఎక్కడో కొంచెం డౌట్ ఉండేది, కానీ ఇప్పుడు ఒక ఆశ చిగురించింది అందరిలో. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే అసలు ఈ స్కామే లేదు, కావాలని సృష్టించి లోకేష్ కక్ష గట్టి చేస్తున్నాడు మా నాయకుల మీద అని చెప్పి అంటున్నారు. అసలు మీరు లోకేష్ మీద పడి ఆడవడం ఎందుకు, పోనీ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే మీరు అరెస్ట్ అయ్యారు అనుకుందాం, అది మంచిదే. ప్రజలే ఇప్పుడు ఇంకొకటండి, ప్రజలే కదా తీర్పిస్తారు, ప్రజలకు తెలుసు కాబట్టి మంచి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఈ ప్రజలు ఏం చేస్తారు, నెక్స్ట్ మళ్ళీ 29కి ఇదే కూటమిని ఎన్నుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు. ఫస్ట్ నెక్స్ట్ భయపడ్డారు వాళ్ళందరూ. ఆఖరికి అదేంటది సర్వే రాళ్ళ మీద కూడా మీ ఫోటో ఎప్పుడైతే వేసుకున్నారో వాళ్ళకి అన్నీ క్లియర్ కట్గా అర్థమయ్యాయి. కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గారిని ఎంత తిట్టినా, లేదు లోకేష్ని ఎంత తిట్టినా, పవన్ కళ్యాణ్ని ఎంత తిట్టినా మీరు చేయగలిగింది ఏమీ లేదు. మీ ఫ్యూనరల్ మీరే తవ్వుకున్నారు. కాబట్టి ఇప్పుడు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితేనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు సంతోషిస్తారండి. ఎందుకంటే ఈ మద్యం బాధితులు వీళ్ళందరూ కూడా. కాబట్టి ఆ బాధ మామూలు బాధ కాదు. ముఖ్యంగా ఆడవాళ్ళు, వాళ్ళ ఉసురు పోసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ వాళ్ళ ఉసురే కాదు, సొంత చెల్లి ఉసురు పోసుకున్నాడు, ఇంకో చెల్లి ఉసురు పోసుకున్నాడు, బాబాయ్ ఉసురు పోసుకున్నాడు. ఇవన్నీ కలిపి ఆయనకి కరెక్ట్గా జైలుకి వెళ్తే అప్పుడు అందరూ సంతోషిస్తారు.